A very good afternoon, hearty welcome to the press meet of Bharatiyudu 2. ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉలగనాయగన్ కమల్ హాసన్ సార్కి అండ్ సిద్ధార్థ్ గారికి, రకుల్ గారికి, బాబీ సింహా గారికి, శంకర్ గారికి, సురేష్ బాబు గారికి ప్రత్యేకంగా హార్టీ వెల్కమ్ సార్. హైదరాబాద్కి నిన్నే విచ్చేశారు అండ్ ఐమ్ ష్యూర్ ఈ అట్మాస్ఫియర్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారని అయితే మేమంతా కూడా ఆశిస్తున్నాం. మరి ఇవాళ ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం టు ద ప్రెస్ మీట్ ఆఫ్ భారతీయుడు 2. మ్యాగ్నమ్ ఆపస్ ప్రాజెక్ట్స్ అన్నా లేదంటే బిగ్ ప్రాజెక్ట్స్ అన్నా లైకా ప్రొడక్షన్స్ మనల్ని ఎప్పుడూ కూడా డిసప్పాయింట్ చేయరండి. మరి లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారు ప్రెజెన్స్ ఇన్ అసోసియేషన్ విత్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ రెప్యుటేటివ్ కంపెనీ రెడ్ జాయింట్ మూవీస్ సంయుక్తంగా విజనరీ డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్లో భారతీయుడు తీసిన 28 సంవత్సరాల తర్వాత భారతీయుడు 2లో మన లోకనాయకుడు కమల్ హాసన్ గారిని జూలై 12న చూడడానికి మీరందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారని అయితే మేము అందరం కూడా ఆశిస్తున్నాం. మరి క్రికెట్ భాషలో చెప్పాలంటే 1983లో వరల్డ్ కప్ వచ్చిన తర్వాత 2011 వరకు వెయిట్ చేశాం. అలా ఇప్పుడు భారతీయుడిని మళ్ళీ 28 ఇయర్స్ తర్వాత బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ఐఎమ్ ఈక్వలీ ఎక్సైటెడ్. మీ అందరిలానే నేను కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మరి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారి సంగీతంతో సీనియర్ మోస్ట్ రవి వర్మన్ గారు డిఓపిగా, మల్టీ టాలెంటెడ్ సిద్ధార్థ్ గారు, a beautiful Rakul Preet Singh and versatile actors S.J. Surya garu, Bobby Simha garu, Samudrakani garu and మన వెరీ ఓన్ బ్రహ్మానందం గారు, ఇంకా చాలామంది తారాగణంతో చాలా టాలెంటెడ్ ఆ కాస్టింగ్ని ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత గ్రాండియర్గా భారతీయుడు 2 అయితే మన ముందుకి అతి త్వరలో రాబోతుంది. మరి ఈ సినిమాని తెలుగులో ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ శ్రీలక్ష్మి మూవీస్ సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా రిలీజ్ చేయబోతున్నారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నిన్నే చాలా కాంటెంట్ చూసేసాం కాబట్టి ఇవాళ మరొకసారి భారతీయుడు 2 ట్రైలర్ చూడడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారా? ఎస్, కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్ ఫర్ భారతీయుడు 2. ఆల్రైట్, కెన్ వి హావ్ ది ట్రైలర్ ప్లీజ్? ఊరారా ఇది? చదువుకి తగ్గ జాబ్ లేదు, జాబ్కి తగ్గ జీతం లేదు, కట్టిన ట్యాక్స్కి తగినట్టు ఫెసిలిటీస్ దొరకట్లేదు. దొంగలించేవాడు దొంగలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు. మనం ఒక్కొక్కరిని తప్పు పడుతూనే ఉన్నాం. సిస్టమ్ సరిగా లేదు, సరి చేయాలి. నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం, కానీ దాన్ని సరి చేయడానికి కొంచెం కూడా ప్రయత్నించట్లేదు. We are just barking dogs. అందుకే అరుస్తున్నాం. అందరినీ చీల్చి చండాడే ఒక హంటింగ్ డాగ్ రావాలి. అలా ఎవరుంటారా? ఉండేవారు. భారతీయుడు నేమ్ సేనాపతి, ఫ్రీడమ్ ఫైటర్. ఏం కర్మ సార్ ఇది? కర్మ కాదు, వర్మ. ఆయనే మళ్ళీ రావాలి. ఒక తప్పు చేస్తే దాని నుంచి తప్పించుకోలేమన్న భయం రావాలి. నా కెరియర్లో పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక్క కేస్ సేనాపతి. ఓ పని చేద్దాం, వీడిని యాంటీ ఇండియన్ గా ప్రకటించేస్తే. చిన్నప్పటి నుంచి నిజాయితీగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదని మీరేగా నేర్పించారు. పెద్దయ్యాక ఇవన్నీ చేస్తేనే బతకగలమంటున్నారు. ఇది రెండో స్వతంత్ర పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను. సో పారిపోలేరు, దాక్కోనలేరు.
టామ్ అండ్ జెర్రీ ఆట ఆరంభమైంది. ఈ ట్రైలర్ని ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తూనే ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మరింత ఎక్సైట్మెంట్ అయితే పెంచేసింది, అందులో ఎలాంటి సందేహం లేదు. 6 డిఫరెంట్ లుక్స్లో మనమైతే కమల్ హాసన్ గారిని సినిమాలో చూడబోతున్నాం. అండ్ ఆయన వేసుకున్నటువంటి ఆ ప్రాస్థెటిక్ మేకప్స్ ఎలా ఉంటాయి అనేది బిగ్ స్క్రీన్ మీద చూడడానికి మనం అందరం కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఈ తరుణంలో మరి సో మచ్ లేదండి, మళ్ళీ ఇంకొంచెం సేపట్లో పిలుస్తాం మిమ్మల్ని. క్వశ్చన్స్ నేను కాదు, మా మీడియా వారందరూ వెయిట్ చేస్తున్నారు బోల్డ్ అన్ని క్వశ్చన్స్తో. ఇంకొంచెం సేపట్లో ఆ Q&A కూడా స్టార్ట్ అవబోతుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు ఫర్ జాయినింగ్ అస్ హియర్. అండ్ ఇప్పుడు మీరంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి మన ఫేవరెట్ బాబీ సింహా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, అండ్ ఆయనకి స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరమే లేదు, మన తెలుగు నటుడు అని చెప్పడానికి ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో బాబీ సింహా గారు ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. భారతీయుడు 2 జూలై 12th రిలీజ్ అవుతుంది. భారతీయుడు ఎంత పెద్ద హిట్ అనేది 28 ఏళ్ల క్రితం మనం చూసాం. ఈరోజు మళ్ళీ భారతీయుడు మళ్ళీ వస్తున్నాడు. హీఈస్ కమింగ్ బ్యాక్. ఇండియన్ ఈజ్ బ్యాక్. సార్ శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమల్ సార్, ఎంత చెప్పినా అది వేరే సార్. అది నా ఒకే ఒక మాట సార్, సినిమాకు ఇంకో పేరನ್ನು ఉంటే దాని పేరు కమల్ హాసన్ మాత్రమే ఉండాలి, అంతే సార్. సిద్ధార్థ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం నా ఫస్ట్ ఫ్యూచర్ ఫిలిం ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ గారు, లవ్ ఫెయిలియర్, జిగర్దండ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో మీతో యాక్ట్ చేయడం కుదిరింది. రకుల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి, మై హోల్ టీమ్. సార్ సురేష్ సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. July 12th, భారతీయుడు 2 is coming back. Thank you. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. ఆయన ఆల్వేస్ చాలా హంబుల్ అండ్ స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడేస్తారు. బట్ స్టేజ్ మీద చూసినంత నర్వస్గా ఆయన యాక్టింగ్లో మాత్రం కనిపించదు, అక్కడే మాట్లాడతారనమాట. మొత్తం అంతా కూడా మనం బిగ్ స్క్రీన్ మీదే చూడాలి. బట్ నౌ రకుల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్నే వచ్చారు బట్ స్టిల్ అని అయితే మేము ఆశిస్తున్నాం. సో గట్టిగా చప్పట్లతో రకుల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నుంచి ఆవిడ జర్నీ మనం చూస్తూ ఉన్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెసెస్ వివ్ ఎవర్ సీన్. అండ్ అంతే అద్భుతమైన నటనతో మనల్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే వచ్చారు. అండ్ నౌ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ ఇన్ భారతీయుడు 2. మా కోసం ఏం దాచుంచారో మీ మాటలో. Hi everyone, good afternoon, andarki namaskaram. Thank you for that warm welcome. Chala excited unnanu media vallandarto malli chala time ayipoyindi kalvadaniki, మీ అందరితో కలిసి భారతీయుడు గురించి మాట్లాడడానికి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. yes, 12th July film is releasing. ఏముంది ఫిల్మ్లో ఇప్పుడు చెప్పను బికాస్ 12th July చూడాలి. సో ఆల్ ఐడ్ సే ఇస్ దట్ ఇట్స్ బిన్ అ డ్రీమ్ కొలాబొరేషన్. నేను ఎప్పుడూ ఊహించలేదు దట్ ఐ వుడ్ బీ ఇన్ అ పార్ట్ ఆఫ్ సీక్వెల్ ఆఫ్ భారతీయుడు. సో థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్ అగైన్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు and for giving me such a nice role. And again, it's been a dream to work with Kamal sir. Actually, I'll just say this one incident. The first day of shoot, the only thing that was going on in my head was I want to go and have a conversation with Kamal sir. The dialogues were not a part of that scheme. So thank you so much sir for giving us this opportunity, for making Indian the brand that it is, and for being so amazing. And Siddharth, thank you for being a lovely co-star. I won't praise you too much. I did a lot of that yesterday. No, but really, thank you for being an amazing co-star. You're amazing in the film, and everyone will see that on 12th of July. The entire cast and crew has worked very hard on this film. Chala time nunchi ee film meeda punch jargutundi. So meeru 12th July please families tho velli chudandi. Thank you Suresh sir for giving us a grand release here in Hyderabad. And yeah, Indian 2 on 12th of July, Bharatiyudu 2. Please watch it.